హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పలు విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఇలాంటి పరిస్థితులకు కారణం కొందరు తల్లిదండ్రుల ఆలోచన తీరు, విద్యా సంస్థల స్వార్థ చింతనే అని ఆయన మండిపడ్డారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నాకు తెలియదు, కానీ చిన్నపిల్లలు అలా చనిపోతుంటే మనసుకు చాలా బాధేస్తుంది. చదువు అనేది కేవలం పుస్తకాల్లోనే ఉంటుంది. చదివితేనే గొప్పవాళ్ళు అవ్వచ్చు అనే సంకుచిత ఆలోచన నుంచి మొదట బయటకు రావాల్సింది తల్లిదండ్రులు, ఈ విద్యా సంస్థలని. చదువులో పాస్ అవ్వడమే ఒక ధ్యేయంగా పిల్లలపై ఒత్తిడి పెంచడం, ఫెయిల్ అయినోడు ఎందుకు పనికిరాడనే చండాలమైన కండిషన్లోకి వారిని తీసుకెళ్లడం, చదువులో టార్గెట్లు పెట్టడం, ఇన్ని మార్కులు తెచ్చుకోవాల్సిందని వారిని వేధించడం, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, పెద్ద టెక్నీషియన్ అవ్వాలి, మీ సొంత ఆలోచనలు వారిపై రుద్దడం సరికాదు అని చెప్పుకొచ్చారు. డాక్టర్లు, ఇంజనీర్లు తప్ప ఈ లోకంలో వేరే జాబ్స్ లేవా? వేరే పని చేసుకోకూడదా? మనం మనుషులం. బ్రతకడం అనేది అన్నిటికంటే ముఖ్యం. ఎలా బ్రతకాలనేది మన కంఫర్ట్, కష్టం బట్టి ఉంటుంది. అంతేకాని చదువు మాత్రమే బ్రతకడానికి మూలం అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఈ సమాజం మారదని కూడా చెప్పారు. కొందరు పెద్దలు చండాలమైన, దరిద్రమైన ఆలోచన విధానం, పనికిమాలిన ఇన్సెక్యూరిటీ, పసిమొగ్గల లాంటి వారి జీవితాల మీద పెట్టి తల్లిదండ్రులుగా మనమే వారిని చంపేస్తున్నాం. కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత పిల్లలను కూర్చోబెట్టి 18 గంటల పాటు చదివిస్తున్నారు. వాడికి ఒక ఆట విడుపు, సరదా ఏమీ ఉండదా? మనం ఏమైనా బానిసత్వంలో బ్రతుకుతున్నామా? ఎందుకు ఈ ప్రభుత్వాలు ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న సంస్థల మీద చర్యలు తీసుకోవడం లేదు? తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయడం లేదు అని ఆయన ప్రశ్నించారు. వారు బాగా చదువుకుంటానంటే చదివించండి, స్పోర్ట్స్, ఇతర రంగాల్లోకి వెళ్తానంటే కూడా ప్రోత్సహించండి. తల మీద గన్ను పెట్టి చదువు, నువ్వు చదివితేనే మనిషివి అన్నట్లు మాట్లాడడం మాత్రం సరికాదు. తప్పుడు పనులు చేయొద్దు, బాగా చదువుకు అని చెప్పొచ్చు, కానీ నువ్వు చదువుతావా చస్తావా అనే విధంగా పెంచడం సరికాదని కూడా చెప్పారు. మా నాన్న మాపై ఎప్పుడూ చదువు గురించి ప్రెజర్ పెట్టలేదు. మా అమ్మ బాగా చదువుతున్నారా అని అడుగుతుండేది. మాపై ఒత్తిడి లేదు కాబట్టే మా ఇష్టపూర్వకంగా చదువుకున్నాం అని తెలిపారు. అలాగే అందరి తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ఇలాగే చేస్తున్నారనడం లేదు. ఎవరైతే ఇలాంటి స్వార్థ చింతనతో వారిని చదువు యంత్రాలను మార్చి ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుని చనిపోయేంత ప్రెషర్ పెడుతున్నారో వారికి చెప్తున్నా అని చెప్పుకొచ్చారు. ఆంధ్ర, తెలంగాణలో ఏ ఒక్క బిడ్డ చనిపోయినా అందరికీ అవమానమే అని కూడా తెలిపారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.